కిరణ్, ప్రెగ్నెన్సీలో కూడా ఇటీవల చాలామందికి షుగర్ లెవెల్స్ బయటపడుతున్నాయి. మొట్టమొదటిసారిగా గర్భిణీ అయిన తర్వాత షుగర్ లెవెల్స్ బయటపడినట్లయితే జెస్టేషనల్ డయాబెటీస్ మెలిటస్ అని చెప్పి అంటాం. ఒకవేళ ముందుగానే షుగర్ ఉండి వారి తర్వాత ప్రెగ్నెన్సీ అయినారనుకోండి, సో వాళ్ళు ఆల్రెడీ ప్రీ జెస్టేషనల్, సో ముందుగానే షుగర్ ఉందన్నమాట. జనరల్గా షుగర్ పేషెంట్స్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటాం, ఆహార జాగ్రత్తలు ఇక్కడ కూడా ఆల్మోస్ట్ అలాంటివే. కాకపోతే ప్రెగ్నెన్సీలో కొన్ని మంచి పౌషక విలువలు గల ఆహారాలు కూడా తీసుకోవటానికి మనం ప్రోత్సహిస్తాం. షుగర్ లెవెల్స్కి వచ్చినట్లయితే జెస్టేషనల్ ప్రెగ్నెన్సీలో కొంచెం తక్కువ ఉండాలన్నమాట. సో జనరల్గా తినకముందు 100 ఉండొచ్చు, తిన్న తర్వాత 140 ఉండొచ్చు అంటాం కదా. బట్ జెస్టేషనల్ డయాబెటీస్ మెలిటస్లో ఇంకా ఒక 20 పాయింట్లు తక్కువ ఉంటేనే మంచిది. ఎందుకు? తల్లి రక్త ప్రవాహం బిడ్డకు వెళుతుంది కదా, పెరుగుతున్న ఫీటస్కి. షుగర్స్ తక్కువ ఉండాలన్నమాట. తక్కువ ఉన్నప్పుడే ఆ ఫీటస్లో ఒక ప్యాన్క్రియాస్ హై షుగర్స్కి గురవకుండా ఉంటుందన్నమాట. ఒకవేళ ఆ ఫీటస్కి హై షుగర్స్ అందాయి అనుకుందాం, ఫీటస్లో ఉన్న ప్యాంక్రియాస్ ఇన్సులిన్ అదనంగా ఉత్పాదన చేసేస్తుంది. ఆ ఫీటస్లో బ్లడ్ షుగర్స్ని కంట్రోల్లో పెట్టడానికి ప్రయత్నిస్తుంది అన్నమాట. సో ఆ ప్రమాద స్థానానికి గురి చేయకుండా తల్లిలో షుగర్ లెవెల్స్ చాలా కంట్రోల్లో ఉండాలని మనం కష్టపడుతూ ఉంటాం. ట్రీట్మెంట్కి వచ్చినట్లయితే చాలా వరకు ఇన్సులిన్ వాడితేనే మంచిదన్నమాట తల్లికి. ఎందుకు? ఇన్సులిన్ అనేది ఈ మన ప్లసెంటల్ బెరియర్ క్రాస్ కాదు. సో ఏదైతే మనం ఇన్సులిన్ ఇస్తామో తల్లికి, అది లోపల ఉన్న ఫీటస్లోకి వెళ్ళదు. కాబట్టి ఇన్సులిన్ ఈజ్ ద సేఫెస్ట్. కొంతమంది సార్ నాకు ఇన్సులిన్ వద్దు, మాత్రలు ట్రై చేద్దాం అది ఇది అంటారు. బట్ ఇన్సులిన్ ఈజ్ ద బెస్ట్. కొన్ని సందర్భాలలో ఇన్సులిన్తో పాటు మాత్రలు కూడా వాడతాం అన్నమాట. ఎటువంటి మాత్రలు అవసరాన్ని బట్టి మనం చూసి సెలెక్ట్ చేసుకోవటం జరుగుతుంది. సేఫెస్ట్ ట్యాబ్లెట్స్ ఏదైతే ఉంటాయో ఎంత కరెక్ట్ మోతాదులో వాడాలి, ఎంత మితిమీరకూడదు అనేది కూడా చూసుకొని మనం వాడుకుంటూ ఉంటాం. ఒకవేళ ఈ ప్రెగ్నెన్సీలో బరువు కొంచెం ఎక్కువ పెరుగుతూ పోతుంది అనుకుందాం, అనుకున్న దానికంటే తన లావు ఎక్కువ అవుతుంది అనుకుందాం, అప్పుడు ట్యాబ్లెట్స్ కూడా మనం ట్రై చేయాల్సిన అవసరం ఉంటుంది కొన్ని సందర్భాలలో. బట్ మేజర్గా డైట్ కంట్రోల్ చేయాలి. ముఖ్యంగా వెయిట్ ఎక్కువ పెరుగుతున్నట్లయితే రైస్ కట్ డౌన్ చేయటం, కార్బ్స్ కట్ డౌన్ చేయటం, బట్ ప్రోటీన్ బాగా తీసుకోవాలి. మైక్రో మ్యాక్రో న్యూట్రియంట్స్ గల పోషక విలువలు గల అన్ని ఆహారాలు బాగా తీసుకోవాలి. ముఖ్యంగా వీళ్ళకి వెజిటబుల్ సలాడ్స్ మనం ప్రోత్సహిస్తాం. చాలా వరకు పండ్లు కూడా తీసుకోవచ్చని మనం సలహా ఇస్తాం. 1-2 పండ్లు ఏదైతే హై గ్లైసెమిక్ పండ్లు ఉంటాయో వాటిని మాత్రమే తగ్గించుకుంటే బెటర్ అని చెప్తారనమాట. జనరల్గా ప్రోటోకాల్ అనేది ఏ డాక్టర్ దగ్గర వెళ్ళినా కూడా సేమ్ కాబట్టి డాక్టర్తో మీరు ఏకాభిప్రాయానికి వచ్చి ఇన్సులిన్ చెప్పినట్లయితే మీ గురించి దయచేసి అంగీకరించండి. నెక్స్ట్ మీరు భయపడేది ఏంటి? అరే ఇన్సులిన్ స్టార్ట్ చేస్తే లైఫ్ లాంగ్ తీసుకోవాలి ఏమో కదా అని ఆలోచిస్తారు. అలాంటిది ఏమీ లేదు. చాలా సందర్భాలలో ప్రెగ్నెన్సీ ముగిసిన వెంటనే, అంటే డెలివరీ, నార్మల్ డెలివరీ కావచ్చు, సిజేరియన్ కావచ్చు, తల్లికి ఏది బెస్టో వాళ్ళ గైనకాలజిస్ట్ డిసైడ్ చేస్తారు. అదేవిధంగా జరుగుతుంది. షుగర్ లెవెల్స్ చాలా వరకు నార్మల్ అయిపోతాయి, మందుల అవసరం కూడా ఉండదు. కానీ ఎప్పటికైనా సరే లో గ్లైసెమిక్ ఇండెక్స్ గల ఆహార పదార్థాలే వీళ్ళు తీసుకోవాలి. అంటే కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉన్నట్టే వీళ్ళు తీసుకుంటూ ఉండాలి. షుగర్ నాకు ప్రెగ్నెన్సీలో వచ్చింది పోయింది అనుకొని మీరు మళ్ళీ నచ్చిన వస్తువులన్నీ తినేసి, స్వీట్లు తినేసి, సాఫ్ట్ డ్రింక్స్ తాగేసి, ఆన్లైన్లో పిజ్జాలు బర్గర్లు ఆర్డర్ చేసేసుకొని తినేశారనుకోండి, మళ్ళీ 2-3 ఇయర్స్ లోపే ఫ్రాంక్ డయాబెటీస్ అయ్యే ప్రమాదం కూడా ఉంది, టైప్ 2 డయాబెటీస్ లాగా. కాబట్టి ఆ ప్రమాదానికి గురవ్వకుండా ఉండాలంటే జాగ్రత్తగా ఎప్పటికీ మనం వహిస్తూనే ఉండాలి. ఒక డయాబెటిక్ పేషెంట్ జనరల్గా ఎలాంటి డైట్ తీసుకుంటే మంచిదని చెప్తామో, ప్రెగ్నెన్సీలో షుగర్ లెవెల్స్ తగ్గిపోయిన తర్వాత కూడా అలాంటి డైటే మెయింటైన్ చేసినట్లయితే సేఫ్ సైడ్ ఉంటారన్నమాట. అఫ్కోర్స్ డెలివరీ తర్వాత కూడా మీరు 3-6 మంత్స్కి ఒకసారి షుగర్ లెవెల్స్ ఏ స్థానంలో ఉన్నాయి చెక్ చేసుకుంటూ, మనకి ఎవరైతే ప్రెగ్నెన్సీలో ట్రీట్మెంట్ చేశారో ఆ డాక్టర్ సలహాలు ఖచ్చితంగా పాటిస్తూ, ఒకవేళ ప్రెగ్నెన్సీలో పెరిగిన వెయిట్ ఏదన్నా ఉంటే 6 months to 1 year డెలివరీ అయిన తర్వాత ఆ వెయిట్ కూడా తగ్గాలి, చాలా ఇంపార్టెంట్. వెయిట్ తగ్గకపోగా పైగా ఎక్స్ట్రా పెరిగారు అనుకుందాం, వీళ్ళు మళ్ళీ ఫ్రాంక్ టైప్ 2 డయాబెటీస్ అయ్యే ప్రమాదాలు కూడా పెరుగుతాయి అన్నమాట. సో పాజిటివ్గా తీసుకోండి.
మంచిగా ఫిజికల్ హెల్త్ బాగా మెయింటైన్ చేయాలి, ఎక్సర్సైజెస్ చాలా మస్ట్, వాటర్ చక్కగా తీసుకోవాలి ప్రెగ్నెన్సీలో, స్పైసీ ఫుడ్స్ ఆయిలీ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, సాల్ట్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, ప్యాక్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, ఫ్రెష్ ఫుడ్స్ తీసుకోవడానికి చాలా వరకు ప్రయత్నించాలన్నమాట. సో ప్రెగ్నెన్సీ అనేది ఒక గొప్ప సందర్భం, ఒక గొప్ప అవకాశం. దాన్ని మనం దుర్వినియోగం చేయకూడదు. ఒక గర్భంగా ఉన్న తల్లి ఆల్మోస్ట్ షీఈ్ వెరీ ప్రెషియస్, చాలా అమూల్యమైనదన్నమాట, వజ్రానికంటే గొప్ప విషయం అన్నమాట. కాబట్టి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి, వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇవన్నీ ఉంటాయండి. ఈ చీటింగ్ మీల్ చేయొచ్చా లేకన్నా ఉంటే క్రేవింగ్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నాకు అది తినాలని ఉంది అనుకుంటారు. బట్ దయచేసి మీరు గొప్పవారు కాబట్టి క్రేవింగ్స్ని కంట్రోల్ చేయటమే ఇంపార్టెంట్. క్రేవింగ్ ఉంది కదా అని చెప్పేసి అనుకున్నదల్లా మనం పోయేసి అందుకొని తినేస్తే బాడీకి ఎలా కరెక్ట్ అండి? సో కంట్రోల్ చేయటం నేర్చుకోవాలన్నమాట. సో చీటింగ్ అంటే ఏదో ఒకటి తినేయచ్చు, నచ్చింది పర్వాలేదు ఒక పూటకి అని చెప్పి కూడా చీట్ చేయొచ్చు అని చెప్పి అనుకుంటారు. చీటింగ్ మీల్స్ అవి మన సాంప్రదాయం కాదండి. చీటింగ్ చేయటం మన సాంప్రదాయం కాదు. మనం ఏది తినచ్చు ఏది తినకూడదని తెలుసుకొని పద్ధతిగా పాటించడమే ధర్మం, సాంప్రదాయం. అది గుర్తించండి, గౌరవంగా ఉండండి, ఆరోగ్యంగా ఉంటారు, క్షేమంగా ఉంటారు అనేది నా అభిప్రాయం. డాక్టర్ కిరణ్ సైనింగ్ ఆఫ్.